హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు ఆదిత్యతో, నన్ను గట్టిగా కౌగిలించుకో బావా, మన మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా నువ్వు నన్ను కౌగిలించుకోవాలి బావా అని మధు చెప్పడంతో ఆదిత్య మధుని మరింత గట్టిగా కౌగిలించుకుంటాడు. అంతలోనే బావా, నాకు ఊపిరి అందడం లేదు, కొంచెం వదులు అని అంటుంది మధు. ఆదిత్య మధుని కొద్దిగా వదిలి మధు వైపు చూస్తూ, ఇంతకీ ఇప్పుడు నీకేం కావాలే మధు అని అడుగుతాడు. ఎందుకిలా తడబడుతున్నావు అని తన కనుబొమ్మలను ఎగరేస్తూ అడుగుతాడు ఆదిత్య. మధు సిగ్గుపడిపోతూ ఆదిత్య వైపే చూస్తూ, మన ఇద్దరం ఎప్పుడు ఒకటవుతాం బావా అని అడుగుతుంది. ఆదిత్య మధు వైపు అర్థం కానట్లు చూశాడు. ఏంటి బావా, ఏం మాట్లాడకుండా నా వైపు అలానే చూస్తున్నావు? నన్ను ఈ క్షణమే నీ దాన్ని చేసుకో బావా, నేను ఇక ఆగలేను అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, ఇక్కడ ఇప్పుడా అని అడుగుతాడు. అవును బావా, ఇప్పుడే ఇక్కడే. నా తనువు నా మనసు ఎప్పుడెప్పుడు నువ్వు నన్ను నీలో కలుపుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి. ఇక వాటిని నేను ఆపలేను అని అంటుంది మధు. నీ చూపులతోనూ నీ మాటలతోనూ నువ్వు నన్ను ముట్టుకున్న ప్రతిసారి ఎప్పుడు మన కలయిక మధు అని నీ కళ్ళు నన్ను అడుగుతూనే ఉన్నాయి. నా అంగీకారం కోసమే నువ్వు ఇన్నాళ్ళు ఆగావని నాకు తెలుసు బావా అని నవ్వుతూ అంటుంది మధు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నన్ను నీ సొంతం చేసుకో బావా అని ఆదిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నన్ను నీలో పూర్తిగా కలిపేసుకో అని అంటూ ఆదిత్య పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి దూరం జరగబోతుంటే అమాంతంగా మధు పెదవులను అందుకుంటాడు ఆదిత్య. ఆదిత్య ఇన్నాళ్ళుగా తనలో దాచి ఉన్న విరహ వేడిని ఆ ముద్దులో మధుకి చూపిస్తూ మధు నడుము చుట్టూ తన రెండు చేతులను వేసి మధుని మరింత దగ్గరికి లాక్కుంటాడు. మధు ఆదిత్య పెట్టే ముద్దును ఆస్వాదిస్తూ ఆదిత్య షర్ట్ బటన్స్ని ఒక్కొక్కటిగా విప్పుతూ వస్తోంది. అప్పుడే బెడ్రూమ్ డోర్ని ఎవరో కొట్టడంతో, అబ్బా ఇప్పుడు ఎవరు వచ్చారు అని అనుకుంటూ, 2 నిమిషాలు మధు, ఇప్పుడే వచ్చేస్తాను బంగారం అని ఆదిత్య తన షర్ట్ బటన్స్ని పెట్టుకుంటూ వెళ్ళి డోర్ని ఓపెన్ చేశాడు. అంతే, మీనాక్షి, వసుధ, భార్గవి, లావణ్య, సంధ్య అందరూ గదిలోకి దూరి మధు చుట్టూ చేరిపోతారు. ఆదిత్య అందరి వైపు గురువుగా చూస్తూ, ఈ సమయంలో మీరేంటిక్కడా అని కోపంగా అడుగుతాడు. మీనాక్షి ఆదిత్యతో, అన్నయ్య, మధుకి ఈ సమయంలో మా అవసరం ఎంతో ఉంది. మధుకి ధైర్యం చెప్పడానికి మేమంతా ఇక్కడికి వచ్చాము అని అంటుంది. ఏంటి మీరంతా ఈ సమయంలో నాకు నా భార్యకి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చారా అని కోపంగా అడుగుతాడు ఆదిత్య. లేదు లేదు, మధుకి ఇక్కడ మేము ధైర్యం చెప్తాము, బయట హాల్లో కూర్చున్న పెద్దవాళ్ళు నీకు ధైర్యం చెప్తారు అని అంటుంది మీనాక్షి. నాకు ధైర్యం చెప్పడానికి హాల్లో కూర్చుని ఉన్నారా? ఎవరు వాళ్ళు అని హాల్లో కూర్చున్న వారి వైపు చూశాడు ఆదిత్య. ఆదిత్య తన నొసలను చిట్లించుకుంటూ హాల్లో విక్రమ్, రాజా, ఇటువైపు సుధాకర్ కూర్చుని ఉండడం చూశాడు. ఆదిత్య ఏం మాట్లాడకుండా జాలిగా మధు వైపు చూశాడు. మధు తనలో తానే నవ్వుకుంటూ ఆదిత్య వైపు చూసింది. ఇక ఆడవాళ్ల మధ్యలో తాను ఎందుకులే అనుకుని ఆదిత్య మధుతో, మధు నీకు నేను జ్యూస్ పంపిస్తాను, తాగు అని మధుతో చెప్పి ఆదిత్య హాల్లోకి వచ్చేస్తాడు. ఆదిత్య అటు వెళ్ళడమే ఆలస్యం. బెడ్రూమ్ డోర్స్ని క్లోజ్ చేసుకుంటారు ఈ ఆడపిల్లలంతా. మధు చుట్టూ చేరి కూర్చుంటారు. మధు, నీకు ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడైనా దెబ్బలు తగిలాయా మధు అని అందరూ ఒకేసారి ఆత్రంగా అడుగుతారు. మధు చిన్నగా నవ్వుతూ పైకి లేవబోతుంటే, నువ్వు పడుకో, నీకు ఏమైనా కావాలంటే మేమంతా ఇక్కడే ఉన్నాం కదా, మమ్మల్ని అడుగు, మేము చేసి పెడతాం అని అంటుంది వసుధ. భార్గవి మధు వైపు చూస్తూ,
తన కాళ్ళ వైపు చూసింది. మధు కాళ్ళకి ఆయింట్మెంట్ రాసి ఉండడం చూసిన భార్గవి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి మధు పక్కన కూర్చుంటుంది. భార్గవి నెమ్మదిగా మధు చెవి దగ్గరికి చేరి, మీరు మంచి మూడులో ఉన్నట్లు ఉన్నారు, అనవసరంగా మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేసినట్లు ఉన్నాము అని నెమ్మదిగా అంటుంది భార్గవి. మధు భార్గవి వైపు చూసి, నీకెలా తెలిసింది అక్కయ్య అని నెమ్మదిగానే భార్గవికి మాత్రమే వినపడేలా అడుగుతుంది మధు. మేము గదిలోకి రాగానే మీ శ్రీవారి మొహము నీ మొహము చూశాములే. ఇప్పుడు గదిలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ శ్రీవారు నీ వైపు చూసిన చూపులోనే నాకు అంతా అర్థమైంది లేవే అని చిన్నగా నవ్వుతూ అంటుంది భార్గవి. వసుధ భార్గవిని మధుని చూసి, ఏంటా గుసగుసలు, అవేవో మాకు చెప్తే మేము విని నవ్వుతాము కదా అని అంటుంది వసుధ. ఈ మాటలు పెళ్ళైన ఆడవాళ్లు మాత్రమే మాట్లాడుకుంటారు, పెళ్లి కాని ఆడపిల్లలు వినకూడదు అని కొంటెగా అంటుంది భార్గవి. వసుధ బుంగమూతి పెట్టుకుని మధు వైపు చూస్తూ, ప్లీజ్ మధు, మాకు కూడా ఆ మాటలు చెప్పవే, రేపటి రోజున ఈ మాటలే మాకు ఉపయోగపడతాయి కదా అని చాలా తెలివిగా మాట్లాడుతుంది వసుధ. లావణ్య, ఉండు మధు, నీ కోసం జ్యూస్ తెస్తాను అని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది. సంజయ్ మాత్రం మధుని చూసి లోపల చాలా బాధ కలుగుతున్నా పైకి మాత్రం అవేవి కనిపించకుండా ఒక పక్కన నిల్చొని మధు వైపే చూస్తోంది. అప్పుడే నాగేంద్ర ఇంటికి రామయ్య, ఆంజనేయులు, నాగేంద్ర, రాజ్యం, తులసి, భారతి, చంద్ర, ప్రతాప్, సరోజ, పూజ అందరూ వస్తారు. తులసి భారతి మధు గదిలోకి వచ్చి తులసి మధుకి దిష్టి తీయడం మొదలుపెట్టింది. విషయం తెలిసిన భాస్కర్, కృష్ణ కూడా పరుగు పరుగున నాగేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. కృష్ణ మధు దగ్గరికి వెళ్ళి, ఎలా జరిగింది మధు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని ఎంతో కంగారు పడిపోతూ అడుగుతుంది కృష్ణ. భారతి కృష్ణ వైపు చూసి, మధు ఇప్పుడు బాగానే ఉంది, నువ్వు కంగారు పడకు అని అంటుంది. మగవాళ్ళంతా హాల్లో కూర్చొని ఈరోజు పెద్ద గండమే తప్పింది, అమ్మవారి దయ వల్ల మధు, ఆదిత్య ఇద్దరు క్షేమంగా ఇంటికి చేరారు అని అనుకుంటారు. ఆదిత్య లావణ్య చేతికి జ్యూస్ ఇచ్చి మధుకి ఇవ్వమని చెప్పి రామయ్య పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. రామయ్య ఆదిత్య వైపు చూసి ఎంతో గర్వంగా తన మీసాలను మెలేస్తాడు. ఆంజనేయులు ఆదిత్య వైపు చూస్తూ, నువ్వు ఉండగా మన కుటుంబానికి గాని మన కుటుంబ సభ్యులకు గాని ఎటువంటి సమస్య రాదు ఆదిత్య అని ఎంతో గర్వంగా చెప్పాడు. నాగేంద్ర ఆదిత్య వైపు చూసి ఎంతో గర్వపడిపోతూ, ఈరోజు నా కోడల్ని నువ్వే కాపాడావు ఆదిత్య, అసలు ఆ ఎద్దు సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది అని తన డౌట్ని బయట పెడతాడు నాగేంద్ర. ఆ మాట వినగానే చంద్ర భయపడిపోతూ రాజ్యం వైపు చూశాడు. నాగేంద్ర అన్న మాటకు ఆదిత్య వెంటనే రాజ్యం వైపు చూశాడు. ఆదిత్య చూపులను తప్పించుకుంటూ రాజ్యం తడబడుతూ, అందరికీ కాఫీలు తీసుకుని వస్తాను అని గబగబా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఆంజనేయులు ఆదిత్యతో, ఈ సూర్యవర్ధన్ని మనం ఏదో ఒకటి చేసి తీరాలి, ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నాడు ఆ ముసలోడు. రామయ్య ఆదిత్యని గమనిస్తున్నాడు. భాస్కర్ కూడా ఆదిత్య వైపు చూసి, అన్నయ్య, నిన్న రాత్రి పంపించిన మనుషులు ఈ రోజు పొద్దున మన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు కూడా సూర్యవర్ధన్ పంపించిన మనుషులే కదా, మన దగ్గర ఒక్క ప్రూఫ్ ఉన్నా ఆ సూర్యవర్ధన్ని మనం నిమిషాలలో జైల్లో పెట్టించవచ్చు కదా అన్నయ్య అని అంటాడు. రామయ్య చిన్నగా నవ్వుతూ, అలా వాడిని మనం జైలుకు పంపించే పని అయితే ఆ పనిని ఆదిత్య ఎప్పుడూ చేసేవాడు భాస్కర్, కానీ ఆ సూర్యవర్ధన్ని మనం ఎన్నిసార్లు జైల్లో పెట్టించినా వాడు అక్కడ ఉన్న వారిని డబ్బులతో కొనేసి కొన్ని గంటల్లోనే బయటికి వచ్చే రకం. అలా వాడిని మనం చిన్న దెబ్బలు కొట్టకూడదు భాస్కర్, వాడి కుటుంబం తిరిగి కోలుకోలేని దెబ్బని వాడిని కొట్టాలి. అందుకోసమే ఆదిత్య ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాడు. రామయ్య ఆదిత్యతో, ఆదిత్య ఏదైనా బాగా ఆలోచించి చెయ్యి,
సూర్యవర్ధన్ని ఎలా దెబ్బ కొట్టాలంటే వాడి మనవళ్ళు ఇక జన్మలో మన వైపు చూడాలన్నా భయపడిపోవాలి. అలా వాడిని దెబ్బ కొట్టాలి అని చాలా ఆవేశంగా మాట్లాడుతాడు రామయ్య. ఆదిత్య రామయ్య చేతిని పట్టుకుని, పెదనాన్న మీరు ఆవేశపడకండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా, మీరు ఆవేశపడకండి. రాజా, పెదనాన్నని ఇంటికి తీసుకుని వెళ్ళు, పెదనాన్న రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పాడు ఆదిత్య. రామయ్య, నాగేంద్ర నేను ఇంటికి వెళ్తున్నాను, నీతో నేను కొద్దిగా మాట్లాడాలి, ఇంటికి రా నాగేంద్ర అని చెప్పాడు రామయ్య. మీరు ముందు వెళ్ళండి అన్నయ్య, నేను మీ వెనకే వస్తాను అని అంటాడు నాగేంద్ర. రామయ్య, రాజా, చంద్ర, భారతి, లావణ్య ఇంటికి వెళ్ళిపోతారు. మధు దగ్గర భార్గవి, కృష్ణ, వసుధ, మీనాక్షి, సంధ్య మాత్రమే ఉన్నారు. సుధాకర్ భార్గవిని పిలిచి, ఇక మనం కూడా మన ఇంటికి వెళ్దామా అని అడగగానే భార్గవి సుధాకర్ వైపు చూసి, మధుకి ఇప్పుడు నా అవసరం చాలా ఉంది బావా, ఈ ఒక్కరోజు నన్ను ఇక్కడ ఉండనివ్వవా అని అడుగుతుంది భార్గవి. ఆ మాటకి ఆదిత్య భార్గవి సుధాకర్ వైపు చూసి, అవసరం లేదు వదినా, మీ చెల్లెల్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి అని అంటాడు ఆదిత్య. సరేనని భార్గవి, సుధాకర్, భాస్కర్, కృష్ణ, వసుధ, మీనాక్షి, సంజయ్ అందరూ రామయ్య ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఆదిత్యకి ఫోన్ వస్తుంది. ఫోన్లో పొద్దున మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతూ, సార్ మీరు అడిగిన వాయిస్ రికార్డ్ని మీ ఫోన్కి పంపించాను, మరో ముఖ్యమైన విషయం ఫోన్లో చెప్పడం కుదరదు, మీరు ఒకసారి మేము ఉన్న లొకేషన్కి రాగలుగుతారా అని ఆ వ్యక్తి ఆదిత్యని అడుగుతాడు. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్తాడు ఆదిత్య. మధు బెడ్ మీద ఉండగా ఆదిత్య గదిలోకి వెళ్తాడు. గది తలుపులు వేసుకొని ఆదిత్య మధు వైపు చూశాడు. మధు ఎంతో ప్రేమగా తన 2 చేతులను ముందుకు చాపి ఆదిత్యని తన దగ్గరికి రమ్మని సైగ చేసింది. ఆదిత్య వెంటనే వెళ్ళి మధుని గట్టిగా హత్తుకుంటాడు. మధు ఆదిత్యని గట్టిగా కౌగిలించుకొని, అందరూ అనడం కాదు కానీ బావా, ఈరోజు నాకు కూడా చాలా భయం వేసింది అని చెప్పింది మధు. ఆదిత్య మధు వైపు చూస్తూ మధు మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నేను నీ పక్కన ఉండగా నువ్వు ఎవ్వరికి దేనికి భయపడిన అవసరం లేదు మధు. మధు, పొద్దున జరిగిన విషయాలన్నీ మర్చిపోవడానికి ట్రై చేయి, వాటి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించకు. ఇప్పుడు నీ అరికాలు నొప్పి ఎలా ఉంది మధు అని అడుగుతాడు ఆదిత్య. పర్వాలేదు బావా, కొద్దిగా తగ్గింది అని చెప్పింది మధు. ఇందాకటి నుంచి అందరితో మాట్లాడి బాగా అలసిపోయావు, నువ్వు పడుకో మధు, నాకు బయట చిన్న పని ఉంది, ఆ పనిని కంప్లీట్ చేసుకొని నేను త్వరగా వచ్చేస్తాను అని అంటాడు ఆదిత్య. బావా, ఒక్క 10 నిమిషాలు నా దగ్గర పడుకోవా, నేను నిద్రపోగానే అప్పుడు నువ్వు వెళ్ళి నీ పనిని చూసుకోవచ్చు, ప్లీజ్ బావా అని అడుగుతుంది మధు. ఆదిత్య మధు నుదుటిన ముద్దు పెడుతూ, పక్కకి జరుగు, నేను కూడా పడుకోవాలి కదా అని అంటాడు ఆదిత్య. ఆదిత్య బెడ్ మీద పడుకోవడమే ఆలస్యం. మధు ఆదిత్య చేతిని పక్కకు తీస్తూ ఆదిత్య గుండెల మీదకు చేరి పడుకొని, ఇప్పుడు నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది అని అంటుంది మధు. మధు మాటలకు ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ మధుని తన గుండెల మీదకు లాక్కొని, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మానేసి ప్రశాంతంగా నిద్రపో మధు, నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు, ఎప్పటికీ మనిద్దరం కలిసే ఉంటాము, ఇక నిద్రపో మధు అని అంటాడు ఆదిత్య. మధు తలదించుకుని ఆదిత్యని గట్టిగా పట్టుకుని ఆదిత్య గుండెలపై హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. 10 నిమిషాల కల్లా మధు మంచి నిద్రలోకి జారుకుంటుంది. ఆదిత్య కూడా నిన్న రాత్రి నిద్ర లేకపోయేసరికి మధుతో పాటు ఆదిత్య కూడా నిద్రలోకి జారుకుంటారు. అలా ఇద్దరు ఆదమర్చి నిద్రపోతుండగా ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆదిత్య నిద్రమత్తులోనే ఫోన్ వైపు చూశాడు. డిస్ప్లేలో విజయ్ పేరు కనపడుతుంది. ఆదిత్య మంచి నిద్రలో ఉన్న మధు వైపు చూసి నెమ్మదిగా మధుని పక్కకు జరిపి మధుకి మంచిగా దుప్పటి కప్పి వెంటనే ఆదిత్య బయటకు వస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు విజయ్ అని అంటాడు. బావా,
నువ్వు వెంటనే బయలుదేరి నేను చెప్పిన ప్రదేశానికి రా అని చెప్పాడు విజయ్. లొకేషన్ పంపించు విజయ్, నేను వస్తాను అని అంటాడు ఆదిత్య. ఆదిత్య హాల్లో కూర్చుని ఉన్న నాగేంద్ర దగ్గరికి వెళ్ళి, నానా నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను, మధు గదిలో నిద్రపోతోంది, నేను త్వరగా వచ్చేస్తాను, కొంచెం మధుని చూసుకుంటూ ఉండు నాన్న అని చెప్పి విజయ్ చెప్పిన చోటికి బయలుదేరతాడు ఆదిత్య. నాగేంద్ర ఇంట్లో అందరూ ఎవరి గదులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక 30 నిమిషాలకి మధుకి మెలకు వచ్చి బాగా దాహం వేసి టేబుల్ మీద ఉన్న బాటిల్ వైపు చూస్తే బాటిల్లో నీళ్లు లేవు. ఎవరినైనా పిలుద్దామని చూస్తే డోర్లు క్లోజ్ చేయడం వల్ల మధుకి ఎవ్వరూ కనిపించలేదు. నెమ్మదిగా మధునే పైకి లేచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బెడ్రూమ్ నుంచి కిచెన్ దగ్గరకు వెళ్ళేసరికి 10 నిమిషాలు పట్టింది. మధు తన నడకను చూసుకొని, ఇందాక నేనే గుడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తాను, నన్ను ఇక్కడ దింపే బావా అని మా బావ ముందు తెగ ఫోజులు కొట్టాను. నిజంగానే మా బావ చెప్పినట్లు నన్ను గుడి దగ్గరే వదిలేస్తే నేను కుంటుకుంటూ ఇంటికి చేరేసరికి రేపు పొద్దున తెల్లారిపోతుందేమో. ఇప్పుడు చూడు, కిచెన్ దగ్గరికి వచ్చేటప్పటికే ఎంత టైం పట్టిందో. నేను ఎంత ఫోజు కొట్టినా మా బావ మంచోడు కాబట్టి గుడి నుంచి ఇంటి దాకా నన్ను ఎత్తుకొని తీసుకుని వచ్చాడు అని ఆదిత్యని తలుచుకుంటూ మురిసిపోతూ వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి మంచినీళ్ళు తీసుకుంటూ ఉండగా రాజ్యం కిచెన్లోకి వస్తుంది. మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా వాటర్ తాగి తిరిగి నెమ్మదిగా వెళ్తూ ఉండగా, అక్కడే ఆగు అని అంటుంది రాజ్యం. ఆ సమయంలో ఇంట్లో పూజ, సరోజ, సంజయ్ తప్ప ఎవ్వరూ లేరు. పూజ, సరోజ ఇద్దరూ పూజ గదిలో పడుకొని ఉన్నారు. సంజయ్ అప్పుడే మంచినీళ్ళ కోసం కిచెన్ దగ్గరికి వస్తుంది. మధు తిరిగి రాజ్యం వైపు చూసి, చెప్పండి అత్తయ్య అని చాలా నెమ్మదిగా అంటుంది. ఏంటా పిలుపు? ఇక్కడ ఎవరే నీకు అత్తయ్య అని చాలా గట్టిగా అడుగుతుంది రాజ్యం. మధు మౌనంగా రాజ్యం వైపు చూస్తుంది. ఏంటే నువ్వు నా కోడలివి అయిపోయినట్లు కలలు కంటున్నావా? ఈ పెళ్లి జరిగిన రోజే నీకు నేను చిలక్కి చెప్పినట్లు చెప్పాను. నా కొడుకుకి నువ్వు దూరంగా ఉండు, నా కొడుకుతో నువ్వు ఎలాంటి రిలేషన్ పెట్టుకోవద్దు అని నీకు నేను చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. సిగ్గు లేకుండా నా కొడుకుతో రోజు పడుకొని సంసారం చేస్తున్నావా? అవునులే, నా కొడుకు అందగాడు, బాగా చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, బాగా సంపాదిస్తున్నాడు కూడా. అలాంటి వాడిని నీ ఒంటి వంపు సొంపులను అన్నీ వాడికి చూపించి నీ మాయలో పడేసుకున్నావు కదే. రోజు నీ అందంతో నా కొడుకుతో నీ కోరికలను తీర్చుకుంటున్నావా? నీలాంటి బజారు వాళ్ళు నా కొడుకు కాలి గోటికి కూడా సరిపోరు అని రాజ్యం తన నోటికి వచ్చినట్లు మధుతో మాట్లాడుతోంది. మధు రాజ్యం మాట్లాడే మాటలను వింటూ మౌనంగా అక్కడే నిలబడి ఉంది. విజయ్ ఉన్న చోటికి ఆదిత్య వెళ్తాడు. ఆదిత్య ఒక్కడే ఎక్కడికో వెళ్తున్నాడని, ఆదిత్య మళ్ళీ ప్రమాదంలో పడిపోతాడేమోనని ఆదిత్యని ఫాలో అవుతూ నాగేంద్ర, విక్రమ్ ఇద్దరు ఆదిత్యని ఫాలో అవుతారు. విజయ్ ఉన్న చోటుకి వచ్చిన ఆదిత్యని చూసి కొద్ది దూరంలోనే నాగేంద్ర, విక్రమ్ ఇద్దరూ ఆగి, ఆదిత్య విజయ్ని, రుద్రని కలవడానికి ఇక్కడి దాకా రావాలా? ఎందుకబ్బా అని అనుకుంటూ ఇంకొంచెం దూరంలో ఒక చెట్టుకు మనిషిని కట్టివేసి ఉండడం చూశాడు నాగేంద్ర. ఆ మనిషిని చూసి నాగేంద్రకి మతే పోతుంది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.